హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి రాజ్యసభ రివ్యూ రేటింగ్ మరియు మనశంకర వరప్రసాద్ సినిమా గురించి కొన్ని విషయాలు చర్చిద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దాం. రాజాసాబ్ సినిమా అంటే ఇండియా వేడిగా మొత్తం సినిమా చూస్తే ఫ్లాప్ టాక్ వచ్చేసిందండి. అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చేసింది, మామూలుగా రాలేదు. ఇది ప్రభాస్కి తీయవలసిన సినిమా కాదు. అదే మారుతి డైరెక్షన్ ఈజీగా దొరికేసాడు. ఇది ఎలా ఉందంటే సినిమా ప్రభాస్ని వింటేజ్ ప్రభాస్ని బాగా చూపించడం, స్టార్టింగ్ ప్రభాస్ని బాగా చూపించడం, లవ్ ట్రాప్ కూడా బాగుంది, పర్వాలేదు. ఇంటర్వల్ వరకు కొద్దిగా అటెంట్లో చూడడానికి బాగానే ఉంది, కానీ ఇంటర్వల్ తర్వాత మరి టూ మచ్గా ఉంది. అసలు బుక్ మై షో వాడు ఏ సినిమా చూసినా 9 నుంచి రివ్యూ రేటింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ ఈ సినిమా 8 నుంచి స్టార్ట్ చేశాడు. అవుట్ ఆఫ్ 10 అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. సినిమా అయితే మారుతి రాజ్యసభ సినిమాతో దొరికేశాడు. కానీ నెక్స్ట్ అనిల్ రావిపూడి. మనం ముందే చెప్పుకున్నాం, ఈ సంక్రాంతికి చిన్న సినిమాలు హిట్ అవుతాయి. దానికి మెయిన్ రీజను టికెట్ రేట్స్, బడ్జెట్, ఆ సినిమాలు బడ్జెట్. రాజ్యసభ సినిమాకి వచ్చి నిజంగా 450 కోట్లు బడ్జెట్ అంట. దేనికి బడ్జెట్? అంత బడ్జెట్ సినిమాలో ఏం బొంగు లేదు. 450 కోట్ల పైగా బడ్జెట్. ప్రీ బిజినెస్ ద్వారా, ఓటీటీ రైట్స్ ద్వారా, థియేట్రికల్ బిజినెస్తో మొత్తం ప్రీ బిజినెస్ అన్ని కలుపుకుంటాయి 400 కోట్లు జరిగింది. ఈ సినిమా గూగుల్లో 450 కోట్లు చూపిస్తుంది, కానీ 500 కోట్లు అయిందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి లెక్కలు ఎలా ఉంటాయో. ప్రజెంట్ గూగుల్ హోమ్ చూపించడం మాత్రం 450 కోట్లు చూపిస్తుంది. అదేవిధంగా రిలీజ్కి ముందే రాజ్యసభ 50 కోట్లు నష్టం చూపించింది. ఇప్పుడు సినిమా కూడా ఫుల్ నెగిటివ్ టాక్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు రివ్యూ రేటింగ్ 2.5, 2, 1.5 ఇస్తున్నారు. అంటే చాలా దారుణంగా ఇస్తున్నారు అన్నమాట సినిమాకి రివ్యూ రేటింగ్. ఇంకా రాజాసాబ్ సినిమా గతంలో 2025లో గేమ్ చేంజర్, బిగ్గెస్ట్ అట్టప్లాప్ మన టాలీవుడ్ చరిత్రకే. ఆ రేంజ్లో ఈ సినిమా అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. అంటే 120 కోట్లు నష్టం వస్తుందో రాదని మాకు తెలియదు, కానీ ప్రభాస్ మార్కెట్ ఉంది కాబట్టి సినిమా ఈజీగా 150 కోట్లు షేర్ అటు ఇట్లా రావచ్చు. థియేట్రికల్ బిజినెస్ 209 కోట్లు జరిగి బ్రేక్ ఈవెన్ 210 కోట్లు. నా అంచనా ప్రకారం 150 కోట్లు షేర్ వస్తుందని అనుకుంటున్నాను. చూడాలి మరి. ప్రభాస్ మార్కెట్ మీద నమ్మకంతో చెప్తున్నాను. అది సినిమా పరంగా అంటే ఏం లేదు, సినిమా వేస్ట్. ఇంకా రెండో సినిమా వచ్చి మనశంకర వరప్రసాద్. మారుతి దొరికిపోయాడు. ఇంకా రెండో సినిమా మనశంకర వరప్రసాద్ సీరియల్ సినిమా. ఇది ఫుల్ సీరియల్. ఆల్రెడీ మొత్తం సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇది ఒకటే టాక్. ఇది సీరియల్ తీసుకొచ్చి టీవీ సీరియల్ ఇదే టాక్. మన రీసెంట్గా వచ్చిన ఉక్ స్టెప్ అనే పాట, ఆ ఉక్ స్టెప్ అనే పాట తప్ప ఏం లేదు. ఇలాంటి పాటలు ఎన్నో వచ్చాయి. ప్రతిదీ రొటీన్. మనశంకర వరప్రసాద్ నుంచి ప్రతిదీ, టీజర్ నుంచి, ట్రైలర్ నుంచి, పాటల నుంచి అన్ని రొటీన్. ఇది ట్రోల్ చేయడం వల్ల యూట్యూబ్లో వ్యూస్ వచ్చాయి అనుకుంటున్నాను. మీసాల పిల్ల కానీ, శశిరేఖ పాట కానీ, మన ఉక్ స్టెప్స్ కానీ, వెంకీ చిరంజీవి గారు ఉన్న పాట కానీ, ఈ పాటలన్నీ రొటీన్గా కనబడుతున్నాయి. బీమ్స్ ఏటో మ్యూజిక్ కూడా రొటీన్గా కొట్టాడు ఈసారి. సినిమా ఇంకోటి ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమా పోలి ఉంది స్టోరీ. ట్రైలర్స్ వస్తాయి. మరి అనిల్ రావిపూడి ఏమన్నా స్టోరీ దాచి ట్రైలర్ వదిలేడా రొటీన్ ట్రోల్ చేయడానికి? ఆయన మ్యాజిక్ ఏమైనా చేస్తాడా లేదా ఈసారి దొరికిపోతాడా అన్నది చూడాలి. మ్యాక్సిమం అనిల్ రావిపూడి దొరికిపోతాడని నా అంచనా. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. నెక్స్ట్ భర్త మహేశ్వరులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి,
అనగనగా ఒక రాజు. ఈ 3 సినిమాలు అంటే జనాల్లో బజ్జి గట్టిగా ఉంది. మామూలుగా లేదు. నిన్న అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్ అయింది. అమ్మ బాబోయ్! ఇది మామూలుగా కామెడీగా లేదు ట్రైలర్ అంటే. అందులో కొన్ని డైలాగులు ఉన్నాయి. ఆ డైలాగులో హీరోని అర్చన ఏదో చేయమంటే ఇటు తిరిగి అర్చన చేయమంటే గిర్ర తిరిగి అర్చన చేస్తా. అది ఎలాంటి కొన్ని కామెడీ సీన్లు ఉన్నాయి. సినిమా ఏంటంటే ఇది సినిమా అనగనగా ఒక రాజు, భక్త మహేశానికి విజ్ఞప్తి, నారి నారి నడుమని ఈ 3 పీక్స్ కామెడీ ఉంటే జనం కూడా వీటికి బ్రహ్మరథం పట్టేస్తారని నా అంచనా. ఈసారి మనం అనిల్ రావిపూడి చిరంజీవితో కాకుండా వేరే వాళ్ళతో ఎవరు తీసినా ఈ సినిమా కొద్దిగా గట్టెక్కేనమ్మా. చిరంజీవికి జీరో మార్కెట్, కేవలం అసలు మార్కెట్ లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అతను రీఎంట్రీ ఇచ్చే కాలంలో ఖైదీ 150 తప్ప, ఆ ఖైదీ 150 అన్న రీఎంట్రీ ఇచ్చాడు కాబట్టి జనం అందరూ చూడడానికి వెళ్ళారు. అంతేగాని అది కూడా పెద్ద సినిమా కదా, అది ఒక రిమిక్ మూవీ. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. వాల్తేర్ ఏరియా, రవితేజ పుణ్యం అంటూ అంతకుముందు దమక్ సినిమాతో 100 కోట్లు కొట్టి మార్కెట్ హై రేంజ్ తెచ్చుకున్న రవితేజ మార్కెట్ని యూజ్ చేసుకుంటే ఎంట్లో ఆ చిరంజీవి ఏంటో కానీ అప్పుడు 100 కోట్ల సినిమా కొట్టేసాడు కదా రవితేజ, తీసుకొచ్చి వాల్తేర్ ఏరియాలో పడాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఈ బ్లాక్ బస్టర్ కొట్టాడు కదా వెంకటేష్. ఈ ఆ సినిమా కూడా పెట్టమని రవితేజని పెట్టమని చిరంజీవి అన్నాడు. ఈ సినిమా కూడా పెట్టమని వెంకటేశ్వరం పెట్టమని చిరంజీవి అన్నాడు. దానికి అర్థం ఏంటి అంటే వీళ్ళ మార్కెట్ బాగుంది, ఇక కొద్ది కలెక్షన్లు వస్తాయని అర్థం. చిరంజీవి గారు ఈ విధంగా కొద్ది ప్లాన్లు వేస్తున్నారు. తనకు మార్కెట్ లేదు, ప్రొడ్యూసర్ల కోసం ఆలోచించి. చూడాలి మరి సినిమా. మనశంకర్ వరప్రసాద్ 12వ తారీఖు సోమవారం కాబట్టి ఏమవుతుందో. రాజ్యసభ అంటే దొరికినట్టుగా రాజ్యసభ సినిమా ఫ్లాప్ పక్క. ఇంకా మనశంకర్ వరప్రసాద్ దీనికి ఇంతలా ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మనశంకర్ వరప్రసాద్ ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ టాక్, డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.